10 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు మందపాటి అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి జల్లించి వేసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండి కూడా వేస్తున్నాను. 1 కప్పు పొల్లటి పెరుగు కానీ కమ్మటి పెరుగు కానీ వేసుకోవచ్చు. 1 కప్పు నీళ్లు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత బాగా నానిపోయి ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వరకు కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మరి గట్టిగా ఉంది కదా, గ్రైండ్ అవ్వడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి నీళ్లను 1 కప్పు వరకు కొద్దిగా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడంత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా బాగా కరిగేంత వరకు 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒక సైడ్కే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని పిండిని 2 గరిటెల వరకు వేసుకోవాలి. వేసేసి ఎక్కువసేపు స్ప్రెడ్ చేయకూడదు, పల్చగా మందంగానే వేసుకోవాలి. ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేసామంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, మనం తీయడానికి కష్టంగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. కావలసినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వచ్చేంత వరకు బాగా కాల్చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. స్టవ్ ను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మనకు పిండిగానే ఉండిపోతుంది దోశ, కలర్ ఏమో వచ్చేస్తుంది. మందంగా చేసుకున్నాం కాబట్టి దోశ. ఈ స్పాంజ్ దోశల్ని 2 వైపులా కాల్చుకున్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత మంచి కలర్ లో అప్పటికప్పుడే స్పాంజ్ దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాము.